వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలని రామాయణంపేట సిఐ వెంకటరాజాగౌడ్ సూచించారు. రామాయణంపేట మండల కేంద్రంలోని మెదక్ సిద్దిపేట ప్రధాన రహదారిపై సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దునని అవగాహన కల్పించారు. ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలను వాహనదారులకు వివరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ బైపాస్ దగ్గర అండర్ బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. మా రామాయణపేట ఎస్ఐ గారు, మా పిఎస్ఐ గారు, నేను మరియు మా సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ చెక్ చేస్తున్న క్రమంలో చాలామంది ఆటో డ్రైవర్లు లైసెన్సులు, ఇన్సూరెన్స్ లేకుండా చాలా నెగ్లిజెంట్గా రోడ్డు పైన డ్రైవింగ్ చేస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది వెహికల్ డ్రైవర్స్ చాలామందికి లైసెన్స్ లేదు, హెల్మెట్స్ కూడా ధరించట్లేదు, కారు డ్రైవర్స్ సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకోవట్లేదు. ఇవన్నీ ఈ వయలేషన్స్ అన్నీ గమనించడం జరిగింది. వాళ్ళందరికీ ఫైన్లు కూడా వేయడం జరిగింది. ఫైన్లు వేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఈ విధంగా చేస్తే నష్టం ఏ విధంగా ఉంటుంది, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల యాక్సిడెంట్ జరగాలని ఎవరు కోరుకోరు. అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వీళ్ళ ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా వేరే థర్డ్ పార్టీ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగినా, ఏదైనా డ్యామేజ్ ఏదైనా జరిగినా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి డబ్బులు వస్తాయనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఓవర్ స్పీడ్ కూడా పోతున్నారు. వాళ్ళకి దీనికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించిన రూల్స్ కూడా అవగాహన